ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట లెక్కింపు పూర్తయిన వార్డుల విజేతలను ప్రకటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 585 పంచాయతీల్లో 4772 వార్డులకు ఇవాళ పోలింగ్ జరిగింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతకుంట, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అంతయ్యగూడెంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మునుగోడు వంటి మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ పై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలైతే ముగిశాయి. మొదటి ఫేజ్కి సంబంధించిన పంచాయతీ ఎన్నికలు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలైతే ముగిసిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఇటు ఏ జిల్లాలకు ఆ జిల్లా చూస్తే నల్గొండ జిల్లా మధ్యాహ్నం 1 గంట వరకు 81.63% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి సంబంధించి 87.77% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాకి సంబంధించి 87.93% పోలింగ్ శాతం నమోదైంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి పోలింగ్ శాతం అయితే నమోదైంది. అయితే ఇటు నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. ఇక్కడ మాత్రం కౌంటింగ్ సంబంధించి అంటే ఈ లైన్లో 1 గంట వరకు లైన్లో ఉన్న వారికి కూడా ఇటు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే 585 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 4772 వార్డులకి ఈరోజు పోలింగ్ జరిగింది. వాటన్నిటి కూడా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ చండు రెవెన్యూ డివిజన్ పరిధిలో 14 మండలాలకి 318 పంచాయతీలు ఉంటాయి. అందులో 22 సర్పంచులు, 375 వార్డు మెంబర్లకు ఏకగ్రీవైంది. ఇప్పటికే అందులో 296 పంచాయతీలు, 2491 వార్డులకి ప్రజెంట్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ అంతా కూడా ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి సంబంధించి మొత్తం 152 పంచాయతీలకు, అదేవిధంగా 1241 వార్డులకు ఇప్పటి వరకు పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు యాదాద్రి జిల్లాకి సంబంధించి 6 మండలాల్లో 137 పంచాయతీలు అంటే మొత్తం 153 ఉంటే అందులో 16 ఏకగ్రీవమై అందులో 137కి పోలింగ్ అయింది. వాటన్నిటికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. 1040 వార్డులకు కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 వార్డుల వరకు అంటే ఎక్కడైతే కొంత మెంబర్లు తక్కువగా ఉన్న దగ్గర దాదాపు ఒక వార్డుకి వచ్చేసి 100 నుంచి 130 వరకు ఉన్న దగ్గర ఇప్పటికే దాదాపు 4-5 వార్డుల కౌంటింగ్ కూడా ముగిసింది. మరి కొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దాదాపు అన్ని పంచాయతీలు మెజార్టీ పంచాయతీలో ముగిసే ఉంది. ఎక్కడైతే మెజార్టీ పంచాయతీ ఉందో అక్కడ కొంత ఆలస్యం ఉంది. మనం చూడవచ్చు మొత్తం బందోబస్తుగా ఎవరిని కూడా కౌంటింగ్కి సంబంధించి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వార్డు ఏదైతే ప్రజెంట్ వార్డు జరుగుతుందో ఆ వార్డుకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు అభ్యర్థులు వాళ్ళు మాత్రమే లోపలికి అలో చేస్తూ ఇక్కడంతా కూడా బయట నుంచి లాలమేసి ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 అంచెల భద్రత, ఇక్కడ ఒక భద్రత, అదేవిధంగా గేటు అవతల మళ్ళీ 100 మీటర్స్ అవతల 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కావటం చాలామంది ఒకేసారిగా వస్తుంటారు. ఎవరైనా విజయం సాధించినప్పుడు ఒకేసారి ఉరికొస్తుంటారు. అలా రాకుండా అందరినీ కూడా 100 మీటర్లకే పరిమితం చేశారు. అదేవిధంగా ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందుబాటులో, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ ఒక వార్డు అయిపోగానే ఎమ్మటే నెక్స్ట్ వార్డు ఏదనేది కూడా ముందే సమాచారం ఇస్తుండడంతో వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తున్నారు. మొత్తానికి మాత్రం ప్రశాంతంగా ఈ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. దాదాపు ఒక 2 చోట్ల కొంత చెదురుమదురు చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే అంటే తోపులాట లాంటివి జరిగిన ఇటు ఉరుమడ్ల చిట్యాల మండలం ఉరుమడ్ల, అదేవిధంగా కేతపల్లి మండలంలో ఒక చిన్న ఇష్యూ తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. దాంతోపాటు ఇటు కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసేందుకు ఇటు జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.